ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అక్క ఎవరు? ఈ ఇంటి కోడలు. మా హర్ష బావ ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆడది. అలాంటి ఆడది ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడి కోసం ఎంతో ఇదైపోవడమా? వాడు ఎలా ఉన్నాడో అని తెగ వరి అయిపోతూ డైరెక్ట్ గా రూంలోకి వెళ్ళిపోవడమా? చూస్తుంటే ఓవర్గా అనిపించట్లేదు? పెద్దోళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో పని మనిషిని నాకెలా తెలుస్తుందమ్మా? అబ్బా, నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఎంత ఉప్పు తిన్న విశ్వాసమున్నా ఇలాంటి విషయాల్లో మనం కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా సైలెంట్గా ఉండిపోతే కొంపలంటుకుపోతాయి, తెలుసా నీకు? పోనీ ఇది చెప్పు, ఇంతకు ముందున్న డ్రైవర్ మీద కూడా మాధవి ఇంత కేరింగు, ఇంత కన్సర్న్ చూపించేదా? నందినమ్మా, మీరేదో ఇంగ్లీష్లో పెద్ద పెద్ద మాటలు చెప్తే నాకేం తెలుస్తుందమ్మా? అయినా మీరు ఒకటే కదా, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తారమ్మా? నాకు పనుంది, వస్తానమ్మా. ఇదిగో నిన్నే మా ఊళ్ళమ్మ, ఆగు. ఈ కంచుకోట రహస్యమేంటో ఇవాళ బయటికి లాగాల్సిందే. అత్తయ్య, మాట. ఏంటే? ఒకసారి ఇలా రండి. ఎందుకు? అబ్బా చెప్తాను గాని రండత్తయ్యా. పదండి. అత్తయ్య అదిగో అటు చూడు. ఏముంది అక్కడ? అదేంటి, మన డ్రైవర్ ఉండే అవుట్ హౌసే కదా. కదా? చెప్పులు వాకిట్లో ఉండాలి, మనుషులు ఇంట్లో ఉండాలి, పనోళ్ళు అవుట్ హౌస్లో ఉండాలి, యజమానులు అవసరముంటే పిలిచి తమ దగ్గరికి రప్పించుకోవాలి. కాని పనోడి గదిలోకి ఇంటి ఇల్లాలు తెగ ఆరాటపడిపోయి వెళ్ళిందంటే ఏంటత్తా దానర్థం? నందిని, ఏం వాగుతున్నావే? వాగుడు కాదత్తా, కళ్ళారా చూసిందే చెప్తున్నా. అక్క ఇప్పుడే ఆ తాగుబోతు డ్రైవర్ గదిలో నుంచి బయటికి రావడం చూశాను. కళ్ళేమో ఎర్రబడి ముఖమంతా చెమటలు పట్టిన స్థితిలో తనని ఎవరైనా చూస్తారేమో అన్న కంగారుతో గబగబా ఇంట్లోకి దొంగలా దూరిందంటే ఏంటత్తా దానర్థం? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ గమనించలేదు అనుకున్నట్టే కదా. అంటే ఏంటే నువ్వనేది? ఇంకేంటి అనేది, నిప్పు లేనిదే పొగ రాదు కదత్తా. ఈ మెయిన్ హౌస్ ఆ అవుట్ హౌస్ కి బాగా క్లోజ్ అయిపోయినట్టు లేదు? నోర్మయ్, నా కోడలు గురించి తప్పుడు కూతలు కూస్తే చంపేస్తా, జాగ్రత్త. మాధవి నిప్పు. నిప్పో తుప్పో ఎవరికి తెలుసు? నాకు తెలిసే. జాలి, దయ, కరుణ మూర్తి భవించిన మనసున్న ఆడదే నా కోడలు. అలాంటి దేవత గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు నోరేలా వచ్చిందే, దౌర్భాగ్యురాలా? అత్త, నేను చెప్పేది. నోర్మై, పచ్చకావర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు అర్థం లేని అనుమానాలతో నీ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి. చూడు, ఇంకొక్కసారి మాధవి గురించి ఇలాంటి చెత్తవాగుడు వాగేవంటే మెడపట్టి నిన్ను బయటికి గెట్టేస్తాను, జాగ్రత్త. అత్తా, నన్నే కొడతావా? చెప్తా. ఎవరినైతే నువ్వు దేవత అని పొగిడావో దాని అసలు రంగు సరైన సాక్ష్యాలతో బయటపెట్టి నీ చేతే మాధవిని దెయ్యము అని తిట్టించి బయటకి తోయిస్తా. నందిని, బావ కోసమే బ్రతుకుతున్నా నందిని ఇక్కడ.
మొక్కుతాడికి ఎంతో శక్తి ఉందని చెప్పారు. దీన్ని శివ చేతికి కడితే తప్పకుండా నావాడవుతాడు. ఈ మొక్కుతాడుని కట్టి నా శివాకి నా మనసులో మాటని చెప్పాలి. ఆడి మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి. కానీ శివాతో అన్నీ మాట్లాడగలను. నా గుండెల్లో ప్రేమ గురించి ఎలా చెప్పాలి? పరిస్థితి పూర్తిగా చేజారకముందే నువ్వు తొందరపడ్డం మంచిది. మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే చివరికి నష్టపోయేది నువ్వే. శివ నువ్వు ఒకటి కావాలంటే ముందు మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా అవసరం. వాళ్ళు చెప్పినట్టు చేస్తా. శివ, నీవంటే నాకు మిక్కిలి ఇష్టం. నా ప్రేమని అంగీకరించు. నన్ను నీదానిగా చేపట్టుము. మరీ పాత సినిమాలో లాగుంది. కొంచెం లేటెస్ట్గా చెప్తాను. శివ డార్లింగ్, ఐ లవ్ యూ రా. కమాన్, మనిద్దరం పెళ్ళాడేసి లవ్వాడేసుకుందాం. ఛీ, కొంచెం ఓవర్గా ఉంది. అచ్చ తెలుగు ఆడపిల్లలాగా మళ్ళీ లాగానే నా మనసులో మాటని బయట పెడతాను. ఒరే శివ, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమరా. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవు. ఒకసారి నువ్వు మా నాన్నతో మన పెళ్లి గురించి చెప్పేస్తే ఆ తర్వాత పీపీపీ డుమ్ 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 అంతే. ఎందుకురా? ఎవర్రా? నా కూతురు మీద కక్ష కట్టినట్టు కావాలనే వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నారు. వాళ్ళ అంతు చూస్తాను. అరే, బంగారం లాంటి నా మల్లి గురించి తప్పుడు కూతలు కోస్తున్నారా? మీరసలు బాగుపడర్రా. నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారా రే. మీరు ఎవరు బాగుపడర్రా. రే, ఏం తప్పు చేసిందిరా నా కూతురు? అన్యాయంగా నిందలేస్తే దాన్ని ఎవరు కట్టుకుంటారా? తల్లి లేని పిల్లరా నా మళ్ళీ. దాని బతుకులో నిప్పులు పోసింది ఎవర్రా? చెప్పండ్రా. చెప్పండి. పాపం, తన కూతురు పెళ్లి ఆగిపోయిందని వీరయ్య తాగి తాగి ఏదేదో మాట్లాడుతున్నాడు. చాలా మత్తులో ఉన్నట్టున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను. వీరయ్య, వీరయ్య, ఓ వీరయ్య, వీరయ్య, వీరయ్య లేగు, వీరయ్య, ఇగో వీరయ్య, లే వీరయ్య. ఇప్పుడు శివ అమ్మగారింట్లోనే ఉంటాడు. వెంటనే వెళ్ళి ఈ మొక్కుతాడిని కట్టేసి నా ప్రేమని పంచుకోవాలి.